వస్తా మీ దగ్గరికి. ఇప్పుడు ఏలూరులో సాక్షి ఆఫీస్కి నిప్పు పెట్టారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. జనసేన సాంబశివరావు గారు దగ్గరికి వెళ్లే ముందర ఆ డీటెయిల్స్, దాంతోపాటు నిన్న రోజా గారు మాట్లాడారు డిప్యూటీ సీఎం మీద, షర్మిల గారి మీద, అనిత గారి మీద. ఒక్కసారి ఆవిడేం మాట్లాడారు చూసి సాంబశివరావు గారి దగ్గరికి వద్దాం. రోజా గారు మాట్లాడింది నిన్న. మాజీ మంత్రి రోజా గారు ఫైర్ అయ్యారు. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకి నేను అండగా ఉంటాను, మహిళలకు ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజుటి వరకు నోరు తెరవలేదు. తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు. అది అనంతపురం అయినా, పిఠాపురం అయినా, తిరుపతి అయినా, అమరావతి అయినా, ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవడం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా. రైట్. సాంబశివరావు గారు, ఇప్పుడు ఆవిడ ఇంకా హోమ్ మినిస్టర్ గారి గురించి, షర్మిల గారి గురించి కూడా మాట్లాడారు. దానికన్నా వెళ్లే ముందర నిన్న సాక్షి ఆఫీసుల మీద దాడులు జరిగినాయి, ప్రభుత్వం దగ్గరుండి చేయించిందనేది వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు తప్పు చేశారు, ఆయన ఎవరు కృష్ణరాజు గారు తప్పు చేశారు. సరే, కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, 14 రోజులు రిమాండ్. ఇప్పుడు అది అయిపోయింది కదా, ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా ఇది మీడియా ఆఫీసుల మీద వెళ్ళి దాడి చేయాల్సినంత నెసిటీ ఏమొచ్చిందండి? అంటే కూటమి ప్రభుత్వానికి లేకపోతే మీ పార్టీల కార్యకర్తలకి అవసరమా? ఆల్రెడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆయన అరెస్ట్ చేశారు, కోర్టు మాట్లాడుతుంది, ఏంటి ఆయనకి ఏం శిక్ష విధించాలి కోర్టు చెప్తుంది. 14 రోజులు రిమాండ్ వేశారు. అది చూడండి, సెట్టింగ్ ఫైర్. అవసరమా ఇది? డెఫినెట్గా అలాంటివి మనం ఖండించాలి, నిరోధించాలి. మీడియా మీద దాడి అనేది ఎవరు చేసినా, ఏ సందర్భంలో చేసినా కరెక్ట్ కాదు. ఎలాంటి దాడి కూడా కరెక్ట్ కాదు వాస్తవంగా. ఇక్కడ కృష్ణరాజు గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు చాలా మంది మనోభావాలను దెబ్బతీసి, మరి ముఖ్యంగా అమరావతి మీద ఒక